తెలంగాణలో ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా ఎక్కడో కాదు, ఏకంగా డీజీపీ ఆఫీసులోనే. ఎస్, ఈ షాకింగ్ ఘటన ఉదయం జరిగింది. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. తన సర్వీస్ తుపాకీతో కాల్చుకున్నాడు కానిస్టేబుల్ స్వామి. స్వామి ఫోటో మనం చూస్తున్నాం. తెల్లవారుజామున 5:30 వాష్రూమ్లో తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని స్వామి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే దీనికి సంబంధించి ఒక సూసైడ్ లెటర్ కూడా రాశాడు. లెటర్లో ఎందుకు చనిపోతున్నానో అందులో రాశాడు. దానికి సంబంధించిన ఆ లెటర్ కూడా మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఈయన పేరు స్వామి, కానిస్టేబుల్, తెలంగాణ ఆఫీస్లోనే చనిపోయాడు. ఎవరైనా నా భార్య పిల్లల్ని వేధించినా హింసించినా నేను దయ్యమైనా సరే వాళ్ళను వదిలిపెట్టను, ఎందుకంటే వాళ్ళంటే నాకు అంత ఇష్టం అని ఒక్క పేజ్లో రాస్తున్న కొన్ని లైన్స్ మనం చూస్తున్నాం. తను ఎందుకు చనిపోయాడో ఇటు పక్కన సైడ్ పేజీలో రాశాడు. బట్ మరోవైపు మాత్రం ఎవరైనా నా భార్యని పిల్లల్ని వేధించినా హింసించినా సరే నేను దయ్యమైనా సరే వాళ్ళని వదిలిపెట్టను, ఎందుకంటే నా భార్య పిల్లంటే నాకు అంత ఇష్టమని స్వామి రాశాడు. ఏంటి అసలు స్వామి ఎందుకు చనిపోయాడు, ఆ లెటర్లో ఏముంది, మనకు పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రంజిత్ లైవ్లో ఉన్నారు. రంజిత్, కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, అది కూడా డీజీపీ ఆఫీస్లో మార్నింగ్ 5:30కి, ఏంటి ఆ ఆత్మహత్య లేఖలో ఏముంది, ఉన్నతాధికారులు ఏమంటున్నారు? డీజీపీ ఆఫీస్లో సెంట్రీగా పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ స్వామి ఈరోజు తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆయన ఉంటున్నటువంటి సెంట్రీలోనే లోపల అతనికి సంబంధించిన వెపన్తో షూట్ చేసుకొని చనిపోయాడు. ప్రస్తుతం అతను ఆత్మహత్య గల కారణాలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు సూసైడ్ నోట్ కూడా రాశాడు. తనకు సంబంధించిన కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాగే ఇంకొక సూసైడ్ లేఖకు సంబంధించిన మరో పేజీలో కూడా అతనికి సంబంధించి వారికి సంబంధించిన కుటుంబ కలహాలని కూడా అందులో ప్రస్తావించారు. దీంతోపాటు తన చావుకు ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ప్రమేయం ఉన్నట్టు కూడా ఆ సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. సో కుటుంబ తగాదాల నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టుగా మాత్రం ప్రాథమికంగా పోలీసులు చెబుతున్నారు. సో ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంది. అతని ఆత్మహత్య గల కారణాలు ఏంటి, ఎవరితో మాట్లాడారు, చివరి కాలం ఎవరితో మాట్లాడినటువంటి దాంట్లోపై కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు డీజీపీ ఆఫీస్లో ఉన్నటువంటి ఈ సెంట్రీ కార్యాలయానికి ప్రస్తుతం క్లూస్ టీంతో పాటు సైఫాబాద్ పోలీసులు చేరుకున్నారు. ఇక్కడ పంచనామా నిర్వహించిన తర్వాత ఈ నుండి బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించున్నారు. దాదాపు 2 నెలలుగా కూడా స్వామి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే నిన్న నైట్ షిఫ్ట్లో వచ్చినటువంటి స్వామి ఇక్కడ ఈరోజు తెల్లవారుజామున 6 గంటల సమయంలో కూడా అతనికి సంబంధించి విధులు ముగుస్తాయి. సో విధులు ముగిసే అంటే ఒక అరగంట ముందే అతను ఆత్మహత్య గల కారణాలపై కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇదే రూమ్లో కూడా స్వామి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఇక్కడ నుండి క్లూస్ టీమ్ ఆధారాలన్నీ కూడా సేకరిస్తుంది. స్వామి ఆత్మహత్య గల కారణాలపై ఇటు సైఫాబాద్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు డీజీపీ ఆఫీస్లోనే అతను సూసైడ్కి పాల్పడడంతో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అతను ఆత్మహత్య గల కారణాలేంటి, ఆ కుటుంబ కలహాల్ని అందులో ప్రస్తావించారు కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. చివరిసారి ఎవరితో కాల్స్ మాట్లాడారు, ఇంట్లో ఉన్నటువంటి విభేదాలపై కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్ రంజిత్.